Hi, hello students. Welcome to our channel. ఈ రోజు వీడియోలో మనం 9th class maths chapter 10 Heron's formula exercise 10.1 question number 1 and 2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 and 6 ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. చాప్టర్ లో నేను ఏ వీడియోస్ చేశానో అవి అన్ని మీకు డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. Question number 1 చూడండి. A traffic signal board indicating school ahead is a equilateral triangle with side A. So ట్రాఫిక్ సిగ్నల్ బోర్డు వచ్చేసరికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లో ఉన్న 3 సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సిగ్నల్ బోర్డ్. ఆ సిగ్నల్ బోర్డుకి సో ఏరియా ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హెరాన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయమని చెప్తున్నారు. ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 180 సెంటీమీటర్స్. సో ఆ సిగ్నల్ బోర్డ్ ఏదైతే ఉందో దాని పెరిమీటర్ 180 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. మీరు సిగ్నల్ బోర్డుకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. నేను ఇది డయాగ్రామ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్ అనేది మీకు ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ మోడల్లో ఉంది అని చెప్తున్నారు. సో ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో ఏంటంటే మీకు ఈ 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్వల్ గా ఉంటాయి. దీనికి నేను నేమ్ ఇస్తున్నాను ABC. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో సైడ్, ఈ సైడ్స్ వాల్యూస్ అన్ని సేమ్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ సైడ్ ఏ ఉంటే ఈ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా మీకు ఏనే ఉంది అని చెప్తున్నారు మెజర్మెంట్. ఓకే, మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే హెరాన్ ఫార్ములాని యూజ్ చేసి సో పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరాన్ ఫార్ములా ఒకసారి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ S into S minus A into S minus B into S minus C. సో దీంట్లో ABC వచ్చేసరికి ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్. ఈ సైడ్ ఏ అయితే ఇది B, ఇది C అవుతుంది. జస్ట్ మీకు ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ ఏ అనే ఇండికేట్ చేశారు సైడ్స్ వచ్చేసరికి. అండ్ S వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. S ఏంటంటే సెమీ పెరిమీటర్. టోటల్ పెరిమీటర్ ని ఆఫ్ చేస్తే మనకి సెమీ పెరిమీటర్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్ మనం ఏ అని తీసుకున్నాము. ఈ ఏ వాల్యూ అంటే సింగిల్ సైడ్ వాల్యూ ఎంత మెజర్మెంట్ ఉంది అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము. సో దీనికి ఫస్ట్ మీ క్వశ్చన్ లో పెరిమీటర్ ఇచ్చారు, అది రాసుకోండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో ఈ ట్రయాంగిల్ కి పెరిమీటర్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 180 సెంటీమీటర్స్. సో మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు ఈ ట్రయాంగిల్ కి ఈచ్ సైడ్ మెజర్మెంట్ ఎంత ఉంది అనేది తెలియాలి. 20 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్. సో ఇలాగే ఈచ్ సైడ్ ఎంత ఉంది మెజర్మెంట్ అనేది మనకు తెలియాలి. ఓకే, ఆల్ సైడ్స్ మీకు ఏ అని ఇచ్చారంటే ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. పెరిమీటర్ మనం ఎప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఈ 3 సైడ్స్ ని యాడ్ చేసుకుంటాం. ఈచ్ సైడ్ మెజర్మెంట్ ఏ అన్నారు, A ప్లస్ A. సో ఈ టోటల్ వాల్యూ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి 180 సెంటీమీటర్స్ ఇచ్చారు. మీకు ఏంటంటే బిఫోర్ ప్రాబ్లమ్స్ వరకు సో ఈ సైడ్ 2 సెంటీమీటర్స్, ఇది 3, ఇది 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి. యాడ్ చేసి ఏం చెప్తాము, 2 + 3 5, 5 + 4 9 సెంటీమీటర్స్ పెరిమీటర్ అని చెప్తాము. ఇక్కడ ఏంటంటే 9 సెంటీమీటర్స్ అని వాళ్ళే యాడ్ చేసి ఇచ్చారు. ఈచ్ సైడ్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. సో ఈ 3 సైడ్స్ వాళ్ళే యాడ్ చేసి ఇచ్చారు. అసలు సింగిల్ సైడ్ ఎంత వాల్యూ ఉంటుంది మెజర్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. A + A 2A, 2A + A 3A. సో ఇక్కడ ఏస్ అనేవి 3 ఉన్నాయి, 180. సో ఏకి 3 మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ లోకి వస్తుంది. సో 3 1s 3 6 18, 0 ఉంది, 0 రాసుకోండి. సో ఏ వాల్యూ 60. ఇక్కడ మీకు పెరిమీటర్ సెంటీమీటర్ అన్నారు కాబట్టి సైడ్ కూడా మీకు 6 సెంటీమీటర్సే అవుతుంది. అంటే మీకు ఈ BC సైడ్ 60 సెంటీమీటర్స్ ఉంటుంది, AC సైడ్ కూడా 60 సెంటీమీటర్స్ ఉంటుంది,
ఏబి సైడ్ కూడా 60 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి ఏబిసి వాల్యూస్ అనేవి మనకు తెలిసాయి. సో ఈ సైడ్ 60, ఇది 60, ఇది 60. ఎందుకంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మీకు 3 సైడ్స్ మెజర్మెంట్ అనేది సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్ వాల్యూ తెలియాలి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే. మీరు క్వశ్చన్లో డైరెక్ట్గా హెరాన్ ఫార్ములా ఇచ్చారని ఫార్ములా రాసేయొద్దు. ఎందుకంటే సపోజ్ మీరు ఒక డయాగ్రామ్ని డ్రా చేయాలనుకోండి, ఏం చేస్తారు, సో స్కేల్, పెన్సిల్, ఎరేజర్, పేపర్, సో దానికి మీరు కలర్స్ వేయాలి అనుకుంటే ఆ కలర్స్ అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని డయాగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే అసలు ఈ ఫార్ములాలో మనకి ఉన్న వాల్యూస్ అనేవి తెలియాలి. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అండ్ ఎస్ వాల్యూ తెలిస్తేనే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఏ, బి, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో 3 వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం సెమీ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సెమీ పెరిమీటర్ని మనం స్మాల్ ఎస్తో డినోట్ చేస్తాం. సో ఎస్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ మీకు ఫార్ములా ఏంటిది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో అంటే 3 సైడ్స్ని యాడ్ చేసి బై 2 చేయాలి. సో 3 సైడ్స్ని యాడ్ చేసి వాళ్ళే ఇచ్చారు మీకు 60 ప్లస్ 60 ప్లస్ 60 యాడ్ చేస్తే 180 వచ్చింది పెరిమీటర్ అని. సో డైరెక్ట్ మీరు 180 రాయండి. బై 2 ఉంది కదా, 2 రాసేసుకోండి. 2 1s 2 9s 18, ఇక్కడ 0 ఉంది, 0 రాసుకోండి. దట్ ఈక్వల్ టు 90. సో ఇది కూడా మీకు సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ కూడా వచ్చింది 90 సెంటీమీటర్స్. ఏ వాల్యూ, బి వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏరియా ఆఫ్ సిగ్నల్ బోర్డ్. ఓకే, సో దట్ ఈక్వల్ టు, సో హెరాన్స్ ఫార్ములా రాసేసుకోండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ చూడండి మీరు ఫైండ్ అవుట్ చేశారు 90 సెంటీమీటర్స్, 90 అండ్ 90 మైనస్ నెక్స్ట్ ఏ వాల్యూ, ఇక్కడ ఏ బి సి వాల్యూస్ అన్నీ మనం ఈక్వల్ అని చెప్పాము స్టార్టింగ్లో. సో ఏ వాల్యూ మీకు 60 సెంటీమీటర్స్ 60, ఎస్ వాల్యూ 90 అండ్ బి వాల్యూ కూడా 60, నెక్స్ట్ ఎస్ వాల్యూ 90, సి వాల్యూ 60. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 90. సో 90లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేయండి, 30 వస్తుంది. నెక్స్ట్ 90 మైనస్ 60 30, సేమ్ 90 మైనస్ 60 30. ఓకే, సో ఇవన్నీ మీకు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. 90 ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ 30. ఇక్కడ మనకి రూట్ ఉంది, రూట్ని తీసేయాలి అంటే మీకు కంపల్సరీ స్క్వేర్స్గా రాసుకోవాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ అంటే సేమ్ నెంబర్స్ని 2 టైమ్స్ రాసుకునేటట్లుగా మనం ఈ నెంబర్ని స్ప్లిట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 90ని 9 ఇంటూ 10గా రాసుకుంటున్నాను, ఓన్లీ ఈ 90ని. ఓకే, సో ఇలా స్ప్లిట్ చేసుకున్నాను. నెక్స్ట్ 30ని కూడా సేమ్ నేను 3 ఇంటూ 10గా రాసుకుంటున్నాను, 3 ఇంటూ 10. నెక్స్ట్ ఈ 30ని కూడా సేమ్ 3 ఇంటూ 10, ఈ 30ని కూడా 3 ఇంటూ 10గా రాసుకుంటున్నాను, 3 ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ 10. మీకు ఇక్కడ మిడిల్లో ఎక్కడ ప్లస్లు రాలేదు, సో ప్లస్ పెట్టొద్దు. ఓకే, సో ప్లస్ కానీ మైనస్ కానీ రాయొద్దు. సో చూడండి 9 ఇంటూ ఈ 10s మొత్తం వచ్చేసరికి మీకు 4 ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో రాసుకుంటున్నాను. బిఫోర్ ఇక్కడ 3s ఉన్నాయి, 3 రాసుకుంటున్నాను. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ నెంబర్స్లో వచ్చేసరికి మీరు నీట్గా అరేంజ్ చేసుకుంటున్నారు అంతే. సో 3 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ 10s 1 2 3 4 ఉన్నాయి, సో ఇక్కడ రాసుకోండి. ఓకే, సో 4 10s. సో 10 ఇంటూ 10 ఇంటూ 10. సో ఈ 9కి రూట్ కట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే 3 ఇంటూ 3, 3 3s 9 వస్తుంది. నేను ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేశాను, 9 వచ్చింది, సో అది రాసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చేసరికి సింగిల్గా ఉంది. అండ్ నెక్స్ట్ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. సో రూట్ ఆఫ్ 9 ఇంటూ 9, 9 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 9కి ఎక్స్పోనెంట్లో 2 రాసుకోవచ్చు. ఇక్కడ 3 మీకు సింగిల్గా ఉంది, సో ఇంకొక 3 లేదు కాబట్టి
3 ఓన్లీ సింగిల్గా రాసుకోండి. సో ఈ 10 నేను ఏం చేస్తున్నానంటే 10 × 10ని 10 స్క్వేర్గా రాసుకుంటున్నాను. 10 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 10 మళ్ళీ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్గా రాసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా 10⁴ రాయొద్దు. ఓకే, సో 10 స్క్వేర్ 20 స్క్వేర్గా రాసుకోండి. ఎందుకంటే మీకు రూట్ క్యాన్సిల్ చేయాలి అంటే స్క్వేర్సే ఉండాలి. నెక్స్ట్ ఈ రూట్ వచ్చేసరికి ఇక్కడ 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్కి సపరేట్గా అప్లై చేయండి. సో √9 స్క్వేర్, సో √3 ఇంటూ √10 స్క్వేర్ ఇంటూ √10 స్క్వేర్. జస్ట్ ఇక్కడ ఉన్న రూట్ని 4 నెంబర్స్కి సపరేట్గా స్ప్లిట్ చేసాము అంతే. సో ఇప్పుడు స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు ఓన్లీ 9 ఉంటుంది. 9 ఇంటూ √3 ఇంటూ 10 ఇంటూ 10. సో నెక్స్ట్ చూడండి, సో 9 ఇంటూ 10 ఇంటూ 10. సో ఈ √3నే నేను లాస్ట్లో రాసుకుంటున్నాను. ఓకే, సో మల్టిప్లై చేయండి. 9 10s 90, 90 10s 900 వస్తుంది. 900 √3. సో ఇవి స్టార్టింగ్ నుంచి సెంటీమీటర్స్. ఇవి ఇక్కడ మనం అన్ని మల్టిప్లై చేసాం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తాయి. సో ఇలా రాసేసుకోండి, 900 √3 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ మీకు ఒక 4-5 స్టెప్స్ ఎక్స్ట్రా వచ్చినా కానీ మీకు నీట్గా గుర్తుండడానికి నేను కొంచెం ఎక్కువే స్టెప్స్ చెప్పాను. సో నీట్గా రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. A triangular side walls of a flyover has been used for advertisements. మీరు ఇలా రియల్ లైఫ్లో చూసే ఉంటారు ఫ్లైఓవర్ మీద. సో గోల్డ్ కానీ అరేదైనా క్లాత్ స్టోర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ద సైడ్స్ ఆఫ్ ద వాల్స్ ఆర్, సో ఈ ట్రయాంగిల్కి సైడ్ వాల్స్ అని చెప్తున్నారు. సో 122 మీటర్స్. సో ఇక్కడ ఇది 22 మీటర్స్, ఇది 120 మీటర్స్. ద అడ్వర్టైజ్మెంట్స్ yield an earning of 5,000 rupees per square meter per year. సో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసరికి పర్ ఇయర్కి ఒక స్క్వేర్ మీటర్కి 5,000 అనేది ఛార్జ్ చేస్తే హౌ మచ్ రెంట్ డిడ్ ఇట్ పే, సో వాళ్ళు ఎంత రెంట్ పే చేయాలి 3 months కాను అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం దీనికి కూడా సేమ్ హెరాన్స్ ఫార్ములానే యూజ్ చేసుకుంటాము. సో ట్రయాంగిల్ షేప్లో ఉంది అని చెప్తున్నారు. సో ఒకసారి ఇక్కడ మీరు రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే, సో ఇలా ఉంది. ఇక్కడ 22 మీటర్స్, నెక్స్ట్ ఇది 122 మీటర్స్, 120 మీటర్స్. ఇంట్లో ఇది నేను ఏ, ఇది బి, ఇది సి వాల్యూ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఏబిసి వాల్యూస్ తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ వాల్యూ తెలియదు. సో మీరు డైరెక్ట్గా హెరాన్స్ ఫార్ములా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎస్ ఏబిసి వాల్యూస్ తెలియాలి. ఏబిసి వాల్యూస్ మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. మీరు నెక్స్ట్ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ వాల్యూ ఎలా వస్తుంది, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎస్ మీన్స్ సెమీ పెరిమీటర్. సో సెమీ పెరిమీటర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సొల్యూషన్ గివెన్ సైడ్ వాల్స్ మెజర్మెంట్స్ ఈక్వల్ టు, సో 120 మీటర్స్, నెక్స్ట్ 22 మీటర్స్, 122 మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనం సెమీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెమీ పెరిమీటర్, సెమీ పెరిమీటర్. సో దీనిని మనం స్మాల్ ఎస్ తో డినోట్ చేస్తాం. a + b + c / 2. ఓకే, సో ఏ వాల్యూ 120 అండ్ బి వాల్యూ 22, సి వాల్యూ 122 / 2 ఉంది, 2 రాసేసుకోండి. యాడ్ చేయండి. 120, 22, 122. సో 4, 6, 264 వస్తుంది. సో 264 / 2 రాసేసుకోండి. సో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s, 2 3s 6, 2 2s 4. సో 132. ఇవి మీకు స్టార్టింగ్లో ఇక్కడ అన్ని మీటర్స్ అని ఇచ్చారు. సో మీటర్స్ రాసుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకి ఎస్ వాల్యూ తెలుసు, ఏబిసి వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా హెరాన్స్ ఫార్ములా రాసేసుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
ఫార్ములా వచ్చేసరికి రూట్ ఆఫ్ s into s minus a into s minus b into s minus c that equal to root of 132 s value. Next ఇక్కడ మళ్ళీ s ఉంది కదా 132 minus a value, so a value 120 next into s value 132 minus b value 22 next s value 132 minus c value 122. ఇక్కడ మీరు ABC వాల్యూస్ ఎలా అయినా రాయొచ్చు. సపోజ్ కొంతమంది ఇది A ఇది B ఇది C తీసుకోవచ్చు. ఎలా రాసినా కానీ మీకు లాస్ట్లో ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 132. సో 132 మైనస్ 120 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ 132 మైనస్ 22 సబ్ట్రాక్షన్ చేయండి 110 వస్తుంది. నెక్స్ట్ 132 మైనస్ 122 సబ్ట్రాక్షన్ చేస్తే 10 వస్తుంది. సేమ్ ఇక్కడ మీరు బిఫోర్ ప్రాబ్లమ్స్ చేసినట్లుగానే ఈ రూట్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని సేమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాసుకోవాలి. సో 132 నేను ఎలా రాసుకుంటున్నానంటే 11 into 12 గా రాసుకుంటున్నాను. 11 into 12 ఎందుకంటే ఇక్కడ 12 ఉంది, దీనికి మనం స్క్వేర్ చేయొచ్చు. ఓకే, సో 132ని నేను 11 into 12 గా రాసుకుంటున్నాను. 11 12 మీకు 132 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ 12 ఉంది, సో 12 రాసుకోండి. 110 నేను ఎలా రాసుకుంటున్నానంటే సో 11 into 10 గా రాసుకుంటున్నాను. 11 10s 110 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది, 10 రాసుకోండి. సో ఇది మీరు పెన్సిల్తో ఒకసారి టిక్ చేసుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. 132 నేను 11 into 12 గా రాసుకుంటున్నాను. ఈ 12 ఇక్కడ రాశాను. నెక్స్ట్ 110ని 11 into 10 గా రాసుకున్నాను. నెక్స్ట్ ఈ 10 ఇక్కడ రాసేసాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, మీరు 11 స్క్వేర్ రాసేసుకోవచ్చు. రూట్ ఆఫ్ 11 స్క్వేర్. సేమ్ 12 కూడా మీకు 2 times రిపీట్ అయింది. సో 12 into 12 12 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇంటూ 12 స్క్వేర్. నెక్స్ట్ సేమ్ 10 కూడా సేమ్ అలానే ఉంది. సో 10 into 10 సో 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ రూట్ని 3 నెంబర్స్కి సపరేట్గా స్ప్లిట్ చేస్తున్నాను. అంటే 11 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 10 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 11 into 12 into 10 వచ్చేస్తుంది. మల్టిప్లై చేయండి. 11 into 12 10s 120. సో సేమ్ మళ్ళీ మల్టిప్లై చేస్తే మీకు ఇక్కడ 1320 వచ్చేస్తుంది మల్టిప్లై చేస్తే. ఇవి స్టార్టింగ్లో మీకు మీటర్స్ ఇచ్చారు, ఇక్కడ మనం అన్ని రూట్లో మల్టిప్లై చేసాం కాబట్టి స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ 1 స్క్వేర్ మీటర్స్కి 1 ఇయర్కి 5000 అయితే సో ఇక్కడ ఇలాంటి స్క్వేర్ మీటర్స్ వచ్చేసరికి 1320 వచ్చాయి. సో ఇవి 3 monthsకి ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ రాసుకోండి. గివెన్ that rent of advertising per year equal to 5000 rupees per square meter. Okay, so ఇక్కడ next rent of one wall for 3 months. ఇక్కడ మనం ఓన్లీ 3 monthsకి మాత్రమే చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి టోటల్ స్క్వేర్ మీటర్స్ వచ్చేసరికి 1320. సో 1 స్క్వేర్ మీటర్కి 5000 అన్నారు. సో 5000 ఇది మీకు 1 ఇయర్కి అని చెప్తున్నారు. సో డినామినేటర్లో 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 ఉంటాయి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఓన్లీ 3 months కాబట్టి న్యూమరేటర్లో ఇక్కడ 3 రావాలి, డినామినేటర్లో 12 రావాలి. 1 ఇయర్ కంటే మీరు ఇంటూ డైరెక్ట్ 1 రాసుకోవచ్చు. బట్ ఇక్కడ 3 months అన్నారు కాబట్టి సో 3 బై టోటల్గా 1 ఇయర్కి 12 months కాబట్టి డినామినేటర్లో 12 రావాలి. సో క్యాన్సిల్ చేసేసుకోండి. 12 1s 12 11s 132. నెక్స్ట్ 0 ఉంది, 0 రాసుకోండి. సో 110 into 5000 into 3.
దట్ ఈక్వల్ టు 110 ఇంటూ 5 3s 15. నెక్స్ట్ ఇక్కడ 3 zeros ఉన్నాయి, 3 zeros రాసేసుకోండి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ మీరు మల్టిప్లై చేయండి. 11 ఇంటూ 15 మల్టిప్లై చేయండి. 5 ones 5, 5 ones 5, 1 ones 1, 1 ones 1. సో 5 6 1, 5 6 1. సో 165. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4, 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros రాసేసుకోండి. ఓకే, సో టోటల్గా 16,50,000 అనేది పే చేయాలి. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 క్వశ్చన్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.